ఐటీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు సీబీఐ వలలో చిక్కారు. కుకట్పల్లి సహా 5 చోట్ల వెంకటేశ్వరరావు ఆస్తులపై సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరరావు నగరంలోని 15 ప్రాంతాల్లో స్థిరాస్తులున్నట్టుగా గుర్తించారు. వీటి విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలో తన కొడుకు హీరోగా వెంకటేశ్వరరావు సినిమాను కూడా నిర్మించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అక్రమార్కుల ఆస్తుల గుట్టురట్టు చేసే ఐటీ శాఖ అధికారి ఇంట్లోనే అక్రమాస్తులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు ఎన్ని వివరాలు బయటకు వచ్చాయి? ఇన్కమ్ ట్యాక్స్ లో గ్రేడ్ 1 ఆఫీస్ గా ఉన్న బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటి పైన ఇవాళ ఉదయం నుంచి కూడా సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ఇప్పటివరకు మార్కెట్ వాల్యూ ప్రకారం చూసినట్లయితే దాదాపు 40 కోట్ల పైగా ఆస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు 15 చోట్ల హైదరాబాద్ లోనే స్థిరాస్తులు కలిగి ఉన్నట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాన్ని కూడా అధికారులు స్వీకరించారు. అయితే హైదరాబాద్ లో మొత్తం 5 చోట్ల బొడ్డు వెంకటేశ్వరరావు సంబంధించిన స్థిరాస్తులతో పాటుగా అతని బంధుమిత్రుల పైన ఇళ్ల పైన కూడా ఇప్పటివరకు సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఇతను ప్రధానంగా తన కొడుకుల పేరు పెట్టి సప్తాహరణ అని చెప్పి సినిమా ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసి తన రెండో కుమారుని హీరోగా పెట్టి అయామి సినిమాని కూడా నిర్మించడం జరిగింది. దాంతో పాటుగా సినిమా ప్రొడక్షన్ పేరుతోటి పెద్ద ఎత్తున సినిమా ప్రొడక్షన్ లో లాభాలు వస్తున్నాయి. ఆ వచ్చిన లాభాలతోటి తాను స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నట్టు కూడా ఐటీ శాఖకు ఎప్పటికప్పుడు అతను రిటర్న్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటి మీద అనుమానాలు వచ్చిన సిబిఐ అధికారులు ఖచ్చితమైన వచ్చిన సమాచారం మేరకు వీటన్నిటి పరిశీలించగా అతను పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఈ ఆస్తులను కూడబెట్టినట్టుగా పేర్కోవడం విచారణ తేలింది. ఈ నేపథ్యంలో బొడ్డు వెంకటేశ్వరరావు ఇళ్ల పైన మొత్తం 5 చోట్ల ఏకకాలంలో సిబిఐ దాడులు చేసి ఇప్పటివరకు దాదాపుగా కోట్ల రూపాయల ఆస్తులు కనుక్కోవడం జరిగింది. అయితే ఇతను కొడుకుల పేరు మీద సినిమా ప్రొడక్షన్ హౌస్ పెట్టిన పెద్ద మొత్తంలో లాభాలు ఉన్నాయని చెప్పి అతను ఇప్పటివరకు సంపాదించిన డబ్బుల్ని ఆ పేరు మీద చూపడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం తేలింది. దీంతో అతన్ని ప్రస్తుతానికి సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. అతని దగ్గర దాదాపుగా 15 చోట్ల హైదరాబాద్ లో స్థిరాస్తులు ఉన్నట్టుగా కనుక్కొని వాటన్నిటిని కూడా గుర్తించి వాటి విలువని కావచ్చు, వాటికి సంబంధించిన పత్రాలన్నింటి కూడా అతని దగ్గర నుంచి సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇంకా అటాక్స్ కొనసాగుతాయా రమేష్? ఇప్పటివరకు 5 చోట్ల బొడ్డు వెంకటేశ్వరరావు ఇండ్ల పైన ఇప్పటివరకు సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. అటు కేపీహెచ్పి కొండాపూర్ తో పాటుగా మిగతా 3 చోట్ల కూడా అతని ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికీ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసినట్లయితే 40 కోట్ల ఆస్తులని గుర్తించారు. అయితే కొన్ని లాకర్స్ కూడా ఉన్నాయి. ఆ లాకర్స్ కూడా తెలిసినట్లయితే దాంట్లో ఏమన్నా పత్రాలతో పాటు బంగారం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే ఈ లాకర్స్ రేపు తెరుస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. థ్యాంక్ యూ.